చేతిలో సామాజిక అస్త్రం ఎంతోమంది కాల్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరొక కాలర్ మనకి సిద్ధంగా ఉన్నారు. చింతలపూడి నుంచి బాలరాజు గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్ చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ సార్? హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేశానండి నేను 20 years. ఓకే, హెల్త్ అసిస్టెంట్ గా పనిచేశాను. అది ఇప్పుడు సయ్యద్ రసూల్ గారు వివరంగా మాట్లాడారు. అవును, అదే విషయం గురించి నేను కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అక్టోబర్ 28, 2024, 25లో మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని వచ్చినా కానీ గవర్నమెంట్ ఎంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అంటే మా టీం మెంబర్స్ ఎన్నిసార్లు కలిసినా కానీ మినిస్టర్ గారు కానీ లేకపోతే సౌరవ్ గౌడ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ చేస్తున్నామంటే మీ పనిలోనే ఉన్నాము, ప్రాసెస్ జరుగుతుంది, మీకు ఈ వీక్ లో ఇచ్చేస్తాం అనుకుంటూ ఆల్మోస్ట్ మమ్మల్ని 2 months నుంచి అలా ఇవ్వకుండా ఇంకా నాంచుతున్నారు. దాని గురించి చేసాం సార్ ఫోను. బాలరాజు గారు, ఇక్కడ ఒక సమస్య అంటే ప్రధానంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి లెటర్ కూడా నా చేతిలో ఉంది. 8వ తారీఖున మీరు ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 70 రోజులు అవుతుంది, అయినా ఇంకా ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోలేదు. ఈ ఫైల్ ప్రాసెస్లో ఉన్నట్లు తెలియవచ్చు. 13 నెలలుగా వారు జీతాలు లేక కుటుంబ పోషణ భారమే అనేక రకాల ఇబ్బందులకు, ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటూ అప్పులు పాలయ్యారు. నిజంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఈ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క పెద్దలు ఎందుకు పట్టించుకోలేదు? మీరు ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు కూడా దీనిపై ఒక రకమైనటువంటి ప్రెజర్ తీసుకురావట్లేదంటే ఏం చెప్పొచ్చు? ప్రెజర్ తీసుకురావట్లేదంటే ఉద్యోగ సంఘాల నేతలు, ఎన్జిఓ నేతలు సాగర్ గారిని పదే మన వాళ్ళు చాలా సార్లు కలిశారండి. ఓకే, నేను మాట్లాడుతున్నాను, నేను హెల్త్ మినిస్టర్ గారితో నిన్న కూడా మాట్లాడాను, చేసేస్తానన్నారు, ఈ వీక్ లో మీకు అయిపోతుంది. దీనివల్ల సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల మాకు వచ్చే న్యూస్ ఏంటంటే బయటకి సుప్రీంకోర్టు ఆర్డర్ వల్ల కొద్ది మందికి అన్యాయం జరుగుతుంది, బాగా తక్కువ మందికి. ఆ తక్కువ మందికి కూడా అన్యాయం జరగకుండా కోసం ప్రయత్నం చేస్తాం. దాని వల్ల లేట్ అవుతుంది, కొద్దిగా ఓపీ పట్టమని చెప్తున్నారు ఎప్పుడు అడిగినా కానీ. హెల్త్ మినిస్టర్ గారు అయితే ఈ విషయం బయటకు చెప్పకుండా జనరల్ గా మీకు చేస్తున్నాను, మీ పని మీద ఉన్నాను, నేను పిఎస్ గారితో నిన్న కూడా మాట్లాడాను, మీకు నేను అవసరం సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని మీకు చేపిస్తానని ఎప్పుడైనా అదే చెప్తాను. నిన్న కలిసినా కానీ మన వాళ్ళు అదే చెప్పారు. నిన్న హెల్త్ మినిస్టర్ గారు కలిసినా కానీ ఇదే విషయం చెప్పారు. అందుకు వెయిట్ చేస్తున్నామని. అంతేకంటే వాస్తవంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో రోడ్డు ఎక్కటాకంటే ఉద్యోగ సంఘాల సపోర్ట్ కావాలి. తక్కువ మంది ఉన్నాం కాబట్టి మనమైనా ఎక్కి నిరసన తెలియజేయడం అయితే మన ధర్మం. నిరసన తెలియజేస్తా ఉన్నా కానీ మన వాళ్ళు కొంతమంది ఇంకా చేసేస్తాను అంటున్నారు కదా. మినిస్టర్ గారు హామీ ఇచ్చారు, పిఎస్ గారు హామీ ఇచ్చారు. అదే సార్, ఇప్పుడు 29/10/2025న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే 920 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్లను ఉద్యోగాలు వారిని ఉద్యోగుల్లోకి తీసుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలని. అయినా సరే మరి కూటమి ప్రభుత్వం స్పందించకపోవడానికి ఈ కారణం ఏమై ఉంటుంది అంటారు? అదే చెప్తున్నా సార్, తొలగించిన 920 మంది ఇప్పుడు పొజిషన్ లోకి వచ్చేవాళ్ళు 700. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు అర్థమైన దాని ప్రకారం అయితే 730 మంది ఇన్ అవుతున్నారు. ఓకే, ఒక 180 to 190 మెంబర్స్ కి కొంచెం అదే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు చేసిన తప్పులు, ఎప్పుడెప్పుడు చేసిన తప్పులు అన్ని ఇవాళ శాపంగా మారి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యేటట్లున్నారండి. వాళ్ళ గురించి ఆగుతున్నారేమో మేము మా ఊహలు ఏంటంటే మొత్తాన్ని తీసుకోవాలి. మేము ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చేటప్పుడు వెనకమంది ఎంతమందికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. అంతే కదండి. అదే నేను కోరుకుంటాను, అందరూ రావాలి, 920 మంది రావాలని కోరుకుంటాను. కొద్దిమంది ఎఫెక్ట్ అవుతుంది, దాని వల్ల ఆగుతుందేమో గవర్నమెంట్. దాని వల్ల మా 730 మంది కూడా అన్యాయం జరుగుతుంది అనేది మెయిన్ మా భావన అండి. సుప్రీంకోర్టు స్పష్టంగా 2012లో టెర్మినేట్ అయ్యి 2013 నవంబర్ 30 తారీఖు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ స్పష్టంగా మీకు తీసేసుకోమందండి. వాళ్ళకి ఏజ్ తో పని లేదు, మార్కులతో పని లేదు. ఆ రోజు ఆ 13 నెలల బ్రేక్ ఎవరికైతే వచ్చిందో ఆ 15 నెలల బ్రేక్ వచ్చిన వాళ్ళందరినీ 12-13 టైంలో మొత్తాన్ని తీసుకోమందండి. కానీ గవర్నమెంట్ మటుకు రేపు అనుకుంటూ లేదు సార్. మీకు ఖచ్చితంగా మీ తరపున మేము కూడా ఫైట్ చేస్తాం ప్రభుత్వంతో. మేము మీ పెయిన్ ఏదైతే ఉందో మీ వాయిస్ని మేము తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు.